ఐటీ ఉద్యోగాల కల్పన, ఐటీ పరిశ్రమల ఏర్పాటులో హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. కుత్బుల్లాపూర్ బౌరంపేటలోని కేఎల్ యూనివర్సిటీలో యాపిల్ ఇన్నోవేషన్ సెంటర్లో డిసెంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రవేశ పరీక్షలు, మెరిట్ విద్యార్థులకు అందించే స్కాలర్షిప్లకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి. 5 ఏళ్ల కాలంలో 6 లక్షల ఐటీ ఉద్యోగాలను అందించగలిగామని, పారిశ్రామిక రంగంలో 24 ఉద్యోగాలను అందించామని ఆయన స్పష్టం చేశారు. కేఎల్ యూనివర్సిటీలో చదివే 4 విద్యార్థినులు 50 లక్షల వార్షిక ప్యాకేజీ పొందడం సంతోషకరమన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అనేక పథకాలను అందుబాటులోకి తెచ్చామని, వ్యవసాయ రంగంలో కూడా రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని హరీష్ రావు తెలిపారు. ఢిల్లీ నుంచి అనుమతులు, కర్ణాటక నుంచి అనుమతులు రావాల్సి వస్తుంది. రేపు కర్ణాటకతో మనకు ఏదైనా ఇష్యూ వస్తే కృష్ణా జలాల పంపిణీ విషయంలోనైనా లేదా ఐటీ కంపెనీలను ఆకర్షించే విషయంలోనైనా మన నాయకత్వం రేపు కర్ణాటక నాయకత్వాన్ని కాదని ఈ రాష్ట్రం యొక్క హక్కులు కాపాడగలుగుతారా అని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ వీళ్ళకి టికెట్లు ఇస్తున్నది కర్ణాటక నాయకత్వము, డబ్బులు ఇస్తున్నది కర్ణాటక నాయకత్వము, ప్రచారం చేస్తున్నది కర్ణాటక నాయకత్వం. రేపు ఆ కర్ణాటక నాయకత్వాన్ని ధిక్కరించి వీళ్ళు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలుగుతారా? ఎందుకంటే రేపు మనకు కృష్ణా జలాల పంపిణీ ఇప్పటికే నడుస్తా ఉంది. మనం సుప్రీంకోర్టులో కేసు వేసాం, కొత్త ట్రిబ్యునల్ వచ్చింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు మీద ఈరోజు పంచాయతీ నడుస్తా ఉంది, సుప్రీంకోర్టులో స్టే ఉంది. రేపు మన రాష్ట్ర హక్కులు కృష్ణా నదీ జలాల్లో కాపాడాలంటే అది కేసీఆర్ తో, బీఆర్ఎస్ తో సాధ్యమైతుంది తప్ప ఈ కాంగ్రెస్ పార్టీతో ఎలా సాధ్యమైతుంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కర్ణాటక నాయకత్వానికి ఊడిగం చేస్తా ఉన్నారు. కర్ణాటక నాయకత్వం ఇచ్చే డబ్బులు, కర్ణాటక నాయకత్వం ఇచ్చే టికెట్లు, కర్ణాటక నాయకత్వం చేత ప్రచారం చేయించుకుంటున్నటువంటి వీళ్లు ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడలేరు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే అది బీఆర్ఎస్ తో, కేసీఆర్ తో సాధ్యమైతుంది తప్ప కర్ణాటక ఈరోజు అడుగుజాడల్లో, కర్ణాటక రిమోట్ లో ఉండేటువంటి తెలంగాణ కాంగ్రెస్ నాయకుల చేతుల్లో పడితే ఈ రాష్ట్రం నష్టపోయేటువంటి ప్రమాదాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించాలని. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పూర్తిగా ఇలా కర్ణాటక మీద ఆధారపడి రాజకీయం చేస్తున్నారు. మనకు రేపు ఐటీలో ఇలా కర్ణాటకతో పోటీ పడతా ఉన్నాం. కేటీఆర్ గారు అద్భుతంగా పనిచేసి గత 10 సంవత్సరాల్లో కర్ణాటకను దాటవేసి ఐటీ ఉత్పత్తులలో గాని, ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరు నగరాన్ని మనం బీట్ చేసినాం. రేపు కుట్రలు జరగాయా? రేపు వాళ్ళు వాళ్ళ రాష్ట్రానికి మేలు చేస్తారు తప్ప మన రాష్ట్రానికి మేలు చేయగలుగుతారా? వాళ్ళని ఎదిరించే దమ్ము, ధైర్యం తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఉంటుందా? ఎందుకంటే వాళ్ళు ఇచ్చే డబ్బుల మీద, వాళ్ళు